శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్ తస్య నిస్సరతే వాణి జున్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, శని మారుతున్నాడు కదా మార్చి 29వ తేదీ నుంచి, దాని మూలంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అందులో ముఖ్యంగా శని భగవానుడు మారినప్పుడు ఒక 2 నెలలు రాహు కూడా ఇక్కడే ఉంటాడు. రాహు శనులు కలిసి ఉంటారు ఒక 2 నెలలు. ఆ 2 నెలల పరిస్థితి ఏంటి, మారకముందు ఇక్కడ శని ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ద్వాదశ లగ్నాల వారికి. అదేవిధంగా అసలు జాతకమే తెలియదు అనుకునేటువంటి వారు, నక్షత్రము లగ్నము ఏమీ తెలియదు కొంతమందికి, అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి ప్రస్తుతం శని సప్తమ స్థానంలో సంచరిస్తున్నారు. సప్తమ శని అనేటువంటిది కాస్త పార్ట్నర్షిప్స్, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోని జీవిత భాగస్వామి కాస్త ఎక్కువ శ్రమ పడుతున్నారు. అంటే ఒక స్త్రీమూర్తి ఉంది, జీవిత భాగస్వామిది సప్తమ స్థానం అవుతుంది కాబట్టి వారికి కాస్త ఉద్యోగరీత్యా శ్రమ అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఎఫెక్టే ఉండదు సప్తమ శని జరిగేటప్పుడు. కాకపోతే సమాజంలో లేదా పార్ట్నర్స్తో ఉండేటువంటి స్ట్రెస్ కాస్త వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. మీకు అష్టమంలోకి మారుతున్నాడు 29/3/2025 నుంచి. అక్కడి నుంచి అష్టమ శని. ఒకటే గుర్తుపెట్టుకోండి, అష్టమ శని వచ్చింది అనగానే వెంటనే ఏదో అయిపోతుంది అనేటువంటి భయాలు ఫస్ట్ మానేసేయాలి. నిజంగానే మీకు అష్టమ శని ఇబ్బంది ఇస్తుందా, మంచి ఫలితాలు ఇస్తుందా అనేటువంటిది చాలా స్పెసిఫిక్గా ఉంటుంది జన్మజాతకంలో చూసుకుంటే. మీ జన్మజాతకంలో కనుక అష్టమ శని ద్వారా మీకు వర్క్స్ లేట్ అవ్వాలని ఉంటే లేట్ వరకే అవుతుంది, అంతకుమించి ఏమీ ఉండదు. అలాగే అష్టమ శని జరిగేటప్పుడు కొన్నిసార్లు మీరు చెయ్యని పనికి కూడా నింద అనుభవిస్తూ ఉంటారు. ఇది పర్టికులర్గా జాగ్రత్త పడాలి. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఈ అష్టమ శని జరిగేటప్పుడు పర్టికులర్గా వ్యాపార లాభాలు కూడా ఇస్తాడు సింహలగ్నం వారికి. ఎప్పుడు ప్రతిదీ కూడా ఇబ్బంది ఇవ్వాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. అందులో బిజీ అయిపోయి స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఆ లాభాలు వచ్చేటువంటి దాంట్లో అయ్యో ఇదేంటి ఇక్కడ వస్తాయనుకుంటే మళ్ళీ ఇక్కడ రాలేదని కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటారు. అంతకుమించి మరొకటేం కాదు. కాకపోతే అన్నిటికంటే ముఖ్యంగా అష్టమ శనిలో జాగ్రత్త పడవలసిన అంశం ఏమిటి అంటే, వాహనం నడిపేటప్పుడు స్లోగా వెళ్ళండి. ఇది ఒక్కటి మీరు కనుక జాగ్రత్త పడగలిగితే ఈ 2.5 సంవత్సరాలు అంటే 29/3/2025 నుంచి బాగుంటుంది. అందులో కూడా ఏమంటే నాకు పెద్ద యాక్సిడెంట్ ఏమైనా అయిపోతుందా అంటే, ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ చార్ట్. మీ పర్సనల్ చార్ట్లో 4-8 కనెక్టివిటీ అంటారు. 4 గంట వాహనం, 8 అంటే అష్టమం, యాక్సిడెంట్ సంబంధించినవి. ఈ కాంబినేషన్ ఉండి మీకు శుక్రుడు కనుక పాడైతే అప్పుడు మాత్రమే మీకు యాక్సిడెంట్ ప్రోన్స్. అదర్వైజ్ చిన్నవి అంటే అలాగా నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరు చిన్న పిల్లలు సైకిల్ తొక్కుంటూ వచ్చి ఇలా గుద్దినట్టు చేస్తాడు. లేదా మీరు వెళ్తూ ఉంటే ఏదో కారు ఇంట్లోనే ఇలా వెనక్కు ముందుకు తీస్తున్నారు, అది వెళ్ళి వెనకాతలు ఏదో పిల్లర్గా తగులుకుంటుంది. అది కూడా యాక్సిడెంటల్గా జరిగింది. అంటే యోగం లేనప్పుడు యాక్సిడెంట్ ప్రోన్ జాతకాలను ఉంటాయి. అలా కానప్పుడు మీకు ఏదో అయిపోతుందని భయపడవలసిన లేదు, గుర్తుపెట్టుకోండి. అలా కాదండి, నాకు నిజంగానే యాక్సిడెంట్ యోగం మా జన్మజాతకంలో ఉంది, గతంలో కూడా చాలాసార్లు నేను యాక్సిడెంట్స్ అయ్యాయి అనుకునేటువంటి వారు మాత్రం నేను చెప్పేది ఒకటే, మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్తుంటారు, బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి అమ్మవారిని తలుచుకొని బయలుదేరండి, ఏమీ అవ్వదు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ రక్ష ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోండి. అలాగే రీసెర్చెస్ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు ల్యాబ్స్లోని, అవి కెమికల్స్ పట్టుకొని. ఆ విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఇవి ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కాకపోతే అష్టమ శని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ధనాన్ని కూడా అభివృద్ధి చేస్తాడు. ఇది అందరికీ కాదు,
కొన్ని లగ్నాలకి కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి సింహలగ్నం వారికి అష్టమ శని మంచి ఫలితాలు ఇస్తాడు. ఎందుకు అంటే షష్టమాధిపతి అష్టమం ఇదొక గోచారంలో కలిగేటువంటి విపరీత రాజయోగంలో వన్ ఆఫ్ ది విపరీత రాజయోగం. ఇక మీ జన్మజాతకంలో దశ బాగాలేదు, అసలు అంతర్దశలు బాగాలేవంటే అప్పుడు మరి ఆ కర్మ అనుభవించాలి కాబట్టి అప్పుడు పెద్దగా పాజిటివ్ రిజల్ట్స్ రావు. కానీ న్యాచురల్గా అయితే అష్టమ శనిలో కలిగేటువంటి ఫలితాలు ఇవి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎప్పుడు కూడా మన ఇష్టదైవము, మనం చేయవలసిన దేవతారాధనే మనల్ని పాపము నుంచి బయటపడేస్తుంది. అంటే పూర్వజన్మలో కృతజన్మలో చేసినటువంటి పాప కర్మ నుంచి బయటపడేస్తుంది ధ్యానం చేయడం. దత్తాత్రేయుడిని జై గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి. 100% మీరు ఆ యొక్క స్థితి నుంచి బయటపడడం జరుగుతుంది. కొంతమందికి లగ్నము కానీ నక్షత్రము కానీ రాశి కానీ ఏమీ తెలియదు. తెలిస్తే కనీసం ఏలినాటి శని నడుస్తుందా, అర్ధాష్టమ శని నడుస్తుందా, అష్టమ శని నడుస్తుందా అని ఒక క్లారిటీ ఉంటుంది. అయితే మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా శని అనగానే అదేదో మన మీద ఆయన కక్ష కట్టి ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే పూర్తిగా రాంగ్. మీ కర్మే. నవగ్రహాలు కూడా రవి దగ్గర నుంచి 9 కూడా, అందులో 2 ఛాయాగ్రహాలు కూడా మీ యొక్క కర్మే ఆ రూపంలో వస్తుంది. మన కర్మ ఆ రూపంలో ఉందని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, ఈ కర్మ దాటలేమా అంటే ఖచ్చితంగా దాటగలం. ఎప్పుడు? శని అంటేనే కర్మకారకుడు, కృషికారకుడు, శ్రమకారకుడు అంటారు. శ్రమ ఎంత మనం చేస్తే శని భగవానుడు అంత ఆనందిస్తాడు. ఇంట్లో పడుకుంటే మాత్రం ఆయన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శుభ్రంగా నేను ఏ పని చేయను, నాకు ఈజీ మనీ రావాలి, ఇలా ప్యాక్ ఆడితే నాకు డబ్బులు రావాలి, ఇలా ఇంకో దేంట్లోనో బెట్టింగ్స్ ఆడితే నాకు డబ్బులు రావాలి అని అనుకున్నారా, శని మొత్తం రోడ్డు మీదకి లాగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రోడ్డు మీదకి లాగేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే శని భగవానుడు. ఏది? ఈజీ మనీ రావాలనుకుంటే ప్యాకెట్లు ఆడుకోవడం, రమ్మీలు చూస్తుంటాం మనం ఇవాళ రేపు ఫోన్స్లో, రమ్మీ ఆడడం, లేకపోతే ఏదో గుర్రం పందాలకి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంకోటి ఏదో పందాలు. అంటే వాళ్ళు తెలివితేటలు ఏమి పెట్టకుండా, ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని నాకు డబ్బులు రావాలి, లేకపోతే గోవా వెళ్ళిపోయి ఇట్లాంటివి చేసే వాళ్ళకి శని ఎక్కడా సహకరించడు. మీరు అనొచ్చు మరి, ఏమండి మరి కొంతమందికి వస్తుంటాయి కదంటే పూర్వజన్మల్లో విపరీతమైన పుణ్యకర్మలు ఏవో చేసి ఉంటారు వాళ్ళు, అందుకే వాళ్ళకి ఒక్కోసారి లాటరీలో డబ్బులు రావడము, ఏ నిధి దొరకడమో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే శనికున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే కృషి చేశారా ఆయన ఎక్కడా మిస్ అవ్వనివ్వడండి డబ్బులు ఇవ్వడం, నథింగ్, సమస్య లేదు. అయితే ఇక్కడ మీకు మరి నక్షత్రము రాశి తెలియని వారి పరిస్థితి ఏమిటి అంటే శని 12లో న్యాచురల్ 12th హౌస్లో తిరిగేటప్పుడు పర్టికులర్గా అది కూడా రాహుతో తిరుగుతున్నాడు కాబట్టి కొంచెం అందరూ అంటే ఈ తెలియని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ తిరిగేటువంటి శని దేశకాల పరిస్థితుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాడంటే జీవుల మీద కొంచెం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు ఇక్కడ తిరిగే శని. ఎందుకంటే ఇక్కడ శని ఇక్కడ ఉంటూ గురురాశుల్లో ఉంటూ మరో గురురాశులను చూస్తున్నాడు, జీవుల మీద, హెల్త్ మీద. అలాగే కర్మ, వర్క్ మీద. అంటే నేను మీకు గతంలో ఇక్కడికి శని కుంభంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే మీకు హెచ్చరించాను 2 సంవత్సరాల క్రితమే. శని ఇక్కడ నుంచి స్లోగా మేషం వరకు వెళ్తున్నాడు. అందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలతో పాటు వాళ్ళు సొంతంగా ఏం చేయగలరు, వాళ్ళకి ఏం టాలెంట్ ఉంది, ప్రతి ఒక్కరిలో ఒక గొప్ప టాలెంట్ దాగి ఉంటుంది. వాళ్ళ టాలెంట్ ఏంటో గుర్తించి దాన్ని సైడ్గా పెట్టుకొని దాని ద్వారా కూడా సైడ్ ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకునేటువంటి దీంట్లోకి జనాలందరూ వెళ్ళవలసినటువంటి పరిస్థితి రాబోతుంది. అలా వెళ్ళాలి, ఇప్పటి నుంచే మీరు సెట్ చేసుకోవాలని. అందుకని ఏంటి, శనిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో మళ్ళీ ఇంకొంచెం దాని యొక్క ప్రభావం పెంచుతూ ఉంటుంది. పెద్ద పెద్ద దేశాల్లో కొంత ఆర్థిక మాన్యాలు రావడం, కొన్ని వర్క్ చేసేటువంటి విధానాల్లో చాలా మార్పులు రావడం, కొన్ని ధర్మ విరుద్ధమైనటువంటి కొన్ని పరిస్థితులు రావడం, రాజ్య సంబంధించినటువంటి విషయాల్లో, రాజకీయ నాయక సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి మార్పులు జరగడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి స్లోగా శని యొక్క సంచారం ఎప్పుడైతే మారుతూ వస్తూ ఉందో. కాబట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా తెలియకపోయినా ఏమైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు పనులన్నీ ఆలస్యం అవుతున్నాయి అంటే పూర్వజన్మల్లో ఎక్కడో శనికి సంబంధించిన దోషం మీరు చేశారు, అది ఈ కర్మలో ఈ రూపంలో వచ్చింది. అందుకని మీరు చేయవలసింది ఏమిటంటే శనివారాలు ప్రత్యేకంగా తైలము ఒంటికి రాసుకొని చక్కగా స్నానం చేయండి, దానివల్ల కొంత దోషం పోతుంది. రెండవది, మధ్యాహ్నం పూట నిద్రపోకండి పొరపాటును కూడా. చిన్నపిల్లలు, స్త్రీలు, బాగా ఏజ్డ్ పర్సన్స్కి సంబంధం లేదు, వాళ్ళు నిద్రపోవాలి, ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ సరిపోదు.
మాటిమాటికి మేలుకు వస్తూ ఉంటుంది. మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవాలి. ఇంట్లో స్త్రీలు ఇంట్లో పనులు ఉంటాయి, పాపం వాళ్ళు పొద్దున్నే లేచి చేస్తారు. వాళ్ళకి శనికి సంబంధం ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మంచి యువకులు ఒక 15 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయసు నుంచి ఒక 55 ఏళ్ల వయసు వరకు ఉండే వాళ్ళందరూ కూడా యువకుల కిందకే వస్తారు. వీళ్ళు మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవడం ఇట్లాంటివి చేయకండి. శని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. మళ్ళీ కొంతమంది సాధకులు ఉంటారు, రాత్రి సమయంలో జపం చేసుకుంటారు, రాత్రంతా అమ్మవారి జపాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మధ్యాహ్నం పూట కాసేపు పడుకోవచ్చు, దానికేం కాదు. నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ మీకు ప్రభావం పడకుండా ఉండాలంటే మాత్రం ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఎక్కువగా వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజెస్ చేయాలంటే మార్స్ ఎనర్జీని పెంచుకోవాలి. ఇక్కడ హోమాలకి ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుండాలి. చండీ హోమము లేదా చండీ పారాయణం చేస్తుండాలి. ఆంజనేయ స్వామి ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, ఏదైనా శక్తి దేవత ఆలయాలు లేదా గణపతి ఆలయం లేనట్లయితే మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నా కూడా దాని చుట్టూ ప్రదక్షిణం చేసినా కూడా మీకు ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తొలగిపోతుంది. సో ఈ రకంగా చేసి మీ యొక్క అభివృద్ధి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం లేదా అమ్మవారి అనుగ్రహం ద్వారా మీరు పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.